సహోదరులారా, ఈ తపస్కాలంలో మనం శిలువ శ్రమల గురించి తెలుసుకున్నాం. శిలువ శ్రమలు యేసు ప్రభు వారు ఆ శ్రమలు ఎలా పొందారు, ఆ శిలువ శిక్ష వేసినప్పుడు తీసుకువెళ్ళేటప్పుడు ఎన్ని స్థలాలు గుర్తింపు చేశారు, తర్వాత ఆయన శిలువలో ఆచితూచి ఎన్ని మాటలు పలికాడు అనేది మనం చర్చించుకుంటున్నాం. 14 స్థలాల గురించి తెలియజేశాను. శిలువ మార్గం గురించి. ఈ శిలువ మార్గం నేను చెప్పింది ముఖ్యంగా ఆర్సిఎం రోమన్ క్రైస్తవులు ఎక్కువగా చర్చల్లో పాటిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఈ 14 స్థలాలకు సంబంధించినటువంటి ఫోటోలు గుడిలో ఉంటాయి. ఆ గుడిలో ఒక్కొక్క స్థలం దగ్గర నిలబడి ఒక్కొక్క స్థలం గురించి ధ్యానించుకుంటూ భక్తితో మరి ఈ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా గుడ్ ఫ్రైడే రోజున బహిరంగంగా కూడా పట్టణ వీధుల్లో మరి ఈ స్థలాలు నెంబర్లు వేసి గుర్తింపు చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క గుర్తును ధ్యానించుకుంటూ బహిరంగంగా ఈ శిలువ మార్గాన్ని చాటిస్తూ ఉండడం అనేది ఆయన వాయితీగా జరుగుతూ ఉంది. అది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. అసలు మరి ఇప్పుడు ప్రాచీన కాలంలో శిలువ మరణం ఎలా ఉండేది, ఈ శిలువ శిక్ష ఎలా విధించేవారు అనేది మరి కొద్దిగా తెలుసుకుంటే, మధ్యధరా సముద్ర తీర దేశాల్లో దోషులకు శిలువ మరణాన్ని విధించటం వాడుకలో ఉండేది. అక్కడ మధ్యధరా సముద్ర తీర దేశాల్లో దోషులకు ఈ శిలువ మరణాన్ని విధించటం జరిగేది. 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు ఈ శిక్ష కొనసాగింది. 6 నుండి 3వ శతాబ్దం వరకు ఇది కొనసాగింది. రోమన్ చక్రవర్తి కాన్స్టాంటిన్ క్రైస్తవుడయ్యాక 337లో ఈ శిక్షను రద్దు చేశాడు. రోమన్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటిన్ నోబుల్ క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. ఇప్పుడు స్వీకరించిన తర్వాత 337లో ఈ శిక్షను రద్దు చేశాడు. క్రీస్తు శిలువపై చనిపోయినందున ఆ ప్రభువు గౌరవార్థము ఈ శిక్షను నేను రద్దు చేస్తున్నానని చెప్పేసి ఆ రాజు ప్రకటించాడు. అప్పటి వరకు ఈ శిలువ శిక్ష అమలు జరుగుతూనే ఉండేది. ఎప్పుడైతే ఈ రాజుగారు క్రైస్తవుడయ్యాడో, క్రీస్తు ప్రభు శిలువ శిక్షకి పాత్రుడై మరణించినటువంటి ఆ శిలువ శిక్ష ఇంకెవరికి పడకూడదు, ఇది ఆయనకే పరిమితం కావాలి, ఆ ప్రభువుకే ఘనత కీర్తి రావాలి, అలాంటి అర్హత ఇంకెవరికి లేదు అని చెప్పేసి ఆ శిక్షను ఆ ప్రభువు ఎవరో కాన్స్టాంటిన్ ప్రభువు చక్రవర్తి రద్దు చేశాడన్నమాట. శిలువ మరణము అతి ఘోరమైంది, చెప్పాలంటే చాలా భయంకరమైంది శిక్షలన్నిటిలో. అది దోషులను కఠినంగా శిక్షిస్తుందని, ఇతరులను కూడా భయపెట్టి నేరానికి దూరంగా ఉంచుతుందని ప్రాచీనులు భావించేవారు, పూర్వీకులు భావించేవారు. చాలా కఠినమైన శిక్ష ఇది. ఆ శిక్ష బహిరంగంగా వేయటం వలన దాన్ని చూసిన ప్రతి వాడి కూడా మరలా ఇలాంటి తప్పు నేరం చేయడు అని భావించేవాళ్ళు. ఈ శిక్షలో దోషుని నిలువుగా పాతిన పొడగాటి మ్రానుకు అంటగట్టి చావనిచ్చేవాడు. ఆ దోషిని ఏం చేసేవాడంటే, ఒకే స్థలంలో ఉండేది, నిలవాటి పాతిపెట్టి ఉండేది, దానికి అడ్డకర్ర అడ్డంగా ఉండేటువంటి కమ్మీని ఆ దోషి చేత మోయిస్తూ తీసుకెళ్ళి మరి ఎలకలుగా పడుకోబెట్టి చేతుల్లో మేకులు బిగించేసి అదే బాడీని పైకి తీసుకెళ్ళి నిలువుగా ఆల్రెడీ ఎప్పుడో పాటించినటువంటి దానికి బిగించేవాడు. అక్కడ ఒక చిన్న పీట కూడా పెట్టాడు, పిల్లల దగ్గర అక్కడి ఆరుకునేటువంటి విధంగా పెట్టేవాడు. ఈ శిక్షలో దోషుని నిలువుగా పాతిన పొడవాటి మ్రాను అంటగట్టి చావనిచ్చేవాడు.
మొదట దోషిని వెలకెలా పొరుండబెట్టి అతని చేతులను అడ్డమానికి అంటగొట్టేవాడు. దోషితో పాటు ఆ మానుని పైకెత్తి నిలువుగా ఉన్న మానికి బిగించేవాడు. నిలువు మాను ఎప్పుడు కొరత వేసే అనగా సిలువ వేసే ఒకే తావులో ఉండేది. ఈ శిక్ష వేసేటువంటి ఒకే తావులో ఎప్పుడు అది అక్కడే పాతిపెట్టబడి ఉండేది. అడ్డమానును మాత్రం మోయించుకుంటూ తీసుకెళ్లి దాంట్లో చేతుల్లో మేకులు కొట్టి తీసుకెళ్ళి అక్కడ తగిలించేవాడు చేసేవారు. నిలువు మాను మరి ఒకే తావులో ఉండేది. దోషి పిరుదులను ఆనించుకోవటానికి నిలువు రానిపై ఒక పీట కూడా ఉండేది. ద్రోహి కొంతకాలం మానిపోయి వేలాడి ఆకలి దప్పులకు గురై ఆయాసం వల్ల ఊపిరాడక చనిపోయేవాడు. అదండి ఈ సిలువ వేసినటువంటి మరి దోషి ఆ సిలువ మ్రాను మీదే వేలాడుతూ ఊపిరాడక ఆయాసం వచ్చి తిండి తిప్పలు లేక ఆకలి అయిపోయి మరి ఆ గాలి పీల్చడం అందక అక్కడ మరణించేవాడు, చనిపోయాడు. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో హెరిడోటస్ అనే గ్రీకు చరిత్రకారుడు ఈ శిక్షను గూర్చి రాశాడు అన్నమాట. ఇదంతా ఎక్కడదంటే క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో రచయిత చరిత్రకారుడు హెరోడోటస్ అనే గ్రీకు చరిత్రకారుడు దీన్ని రాశాడు, ఈ శిక్షను పేర్కొన్నాడు. పర్షియా రాజులు ఈ శిక్షను ఎక్కువగా అమలు చేయించేవారు. ఎవరైనా ఈ శిక్షను ఎక్కువగా చేసేవారు అంటే పర్షియా రాజులు. అక్కడ నుండి ఇది ఆఫ్రికా దేశంలోని కార్తేజీకి ప్రాకింది. ఆ పర్షియా నుంచి మరి కార్తేజీకి, ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి కార్తేజీకి వచ్చింది. అక్కడి నుండి గ్రీసు, రోమన్ దేశాల్లోకి దిగుమతి అయింది ఈ శిక్ష. అక్కడి నుంచి గ్రీసు, రోమన్ దేశాల్లో అక్కడ ఇది ప్రాకి అక్కడక్కడ ఈ సిలువ శిక్ష వేయడం మొదలైంది. అలెగ్జాండర్ చాలా మందికి సిలువ శిక్ష విధించాడు. అలెగ్జాండరు ఎంతో మందికి ఈ సిలువ శిక్షను వేయడం జరిగింది. రోమన్ ప్రభువులు లక్షల కొలది ద్రోహులను నిర్దయతో సిలువ వేశారు. లక్షల మంది, ఒకలా ఇద్దరా కాదు, నేరం చేసిన ప్రతివాడికి ఈ సిలువ శిక్ష వేశారు. రోమన్ల దృష్టిలో సిలువు సావు క్రూరమైన బాధకి, అవమానానికి కూడా నిలయమైంది. వాళ్ళ దృష్టిలో ఏంటంటే చాలా క్రూరమైంది, చాలా అవమానంతో కూడినటువంటిది ఈ సిలువ శిక్ష. కావున బానిసలకే కానీ రోమన్ పౌరులను ఎవరికి సిలువ వేయకూడదని కట్టడి చేశారు. ఇది బానిసలకే వేయాలి, మళ్ళీ రోమన్ పౌరులకు వేయటానికి లేదని చెప్పేసి ఒక షరతు పెట్టారు అన్నమాట. అందుకనే పిలాతు దగ్గరికి తీర్పుకి వెళ్ళినప్పుడు ఇతడు రోమయుడా, అమ్మో నేను తీర్పు తీర్చనని చెప్పి పంపిస్తాడు. మామూలుగా రోమన్ ప్రభుత్వం ఎలాంటి వారికి శిక్ష విధిస్తున్నాయి అంటే రాజకీయ ద్రోహులు, తిరుగుబాటుదారులు, దొంగలు మొదలైన నేరగాళ్లను సిలువ వేసేది. రోమన్లు సిలువ శిక్ష విధించే వ్యక్తిని బహిరంగంగా న్యాయస్థానంలోనే విచారించేవాడు. రాజకీయ ద్రోహులకి ఎక్కువగా ఈ సిలువ శిక్ష పడేది. దొంగలకి, దేశద్రోహులకి, తిరుగుబాటుదారులకి ఈ శిక్ష విధించేవాడు. ఇది ఎలా ఉండేది అంటే బహిరంగంగా ప్రజలందరూ చూస్తూ ఉండగా వాళ్ళ మధ్యన అతను చేసిన నేరం ఏంటి, సాక్ష్యాలు ఏమిటి, అవన్నీ విచారించేవారు. అతడు శిక్షకు తగిన నేరం చేశాడా లేదా మొదలైన సాక్ష్యాలన్నీ కూడా బహిరంగంగానే విచారించేవాడు. ఇతని మీద మోపబడినటువంటి నేరానికి తగినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అని చెప్పి విచారించేవారు. శిలువ శిక్షను ఎక్కువగా రాజకీయ ద్రోహులకు, అనగా రాజ్యంపై తిరుగుబాటు చేసి లేదా కుట్ర చేసి ప్రజలను ఉసిగొల్పి తద్వారా రాజును దించి తానే రాజవ్వాలని ప్రయత్నించే రాజద్రోహులకు ఈ శిక్ష విధించేవాడు. ఎక్కువగా రాజద్రోహం చేసేవాడు. అందుకనే యేసు ప్రభు వారిని తీసుకెళ్ళి పిలాతు దగ్గర ఏం నేరం మోపారంటే ఇతను నేనే రాజును అంటున్నాడు అని చెప్పేసి, ఇదిగో తిరుగుబాటు చేస్తున్నాడు, ప్రజలందరినీ ఏకం చేస్తున్నాడు అని చెప్పేసి ఆ నేరాన్ని మోపుతాడు. మరి రాజ్యంపై తిరుగుబాటు చేసే తిరుగుబాటుదారులకు, తర్వాత ఇంకెవరికి వేస్తారంటే దొంగలకు,
ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసేవారికి, ధర్మశాస్త్రాన్నే వాళ్ళు రాజ్యాంగంగా రోమన్లు పాటించేవాడు, మోషే ధర్మశాస్త్రాన్ని. దానికి వ్యతిరేకంగా చేసేటువంటి వారికి, ఇక్కడ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏమిటంటే నేనే దైవ కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, దైవ దోషణ చేస్తున్నాడు అని చెప్పేసి అదొక నేరం మోపుతారు. మతాన్ని ధర్మాన్ని పాడు చేసేవారికి, దైవ దోషణలు చేసేవారికి మొదలైన నేరగాళ్లకు ఈ శిక్షను విధిస్తారు. ధర్మశాస్త్రం ప్రకారం యెహోవా దేవుడే దేవుడు, మరి ఆయన నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. కాబట్టి ఈయనేమంటున్నాడు, నేనే దేవుడిని, నేనే యెహోవాని, నేనే ఆయన కుమారుణ్ణి, ఆది అంతం నేనేనంటున్నాడు, ఉన్నవాడను అనువాడు నేనే అంటున్నాడు, ప్రజల్ని రకరకాలుగా రెచ్చగొడుతున్నాడు, మాయ చేస్తున్నాడు అనేటువంటి దైవ దోషాన్ని కూడా ఈయన మీద మోపుతారు. అంతేకాకుండా దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో నేను లేపేస్తాను అని చెప్పేసి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు అనే నేరాలు కూడా ప్రభువు మీదకు మోపుతాడు, మరి నిరూపణ చేసేవాడు. కాబట్టి దీనికి సంబంధించిన సాక్ష్యాలన్నీ బహిరంగ న్యాయస్థానంలోనే నిరూపణ చేసేవారు. అతను చేసిన నేరాన్ని శిలువపై వ్రాయించి ఇతడికి ఈ నేరం వల్ల ఈ శిక్ష విధింపబడిందని తెలియజేస్తూ అతనిని కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, అవమానపరుస్తూ, ఏనాటి హీనంగా అతనిపై ఉన్న నేరాన్ని ఆరోపిస్తూ, మరలా ఎలాంటి నేరం వేరొకరు చేయకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అతను చూసి భయపడాలని అతను ఊరేగింపుగా సిలువ వేసే స్థానానికి తీసుకెళ్లేవాడు. అంత భయంకరంగా ఇదిగో ఇతను ఈ నేరం చేశాడని అరుస్తూ కేకలేస్తూ కొట్టండి, కొట్టండి, తన్నండి, ఇలాంటి వాడని చెప్పేసి తన్నుకుంటూ ఈడ్చుకుంటూ అక్కడికి తీసుకెళ్లేవాడు. ఈ ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఎవరైనా రాజు వద్దకు వెళ్ళి అది అన్యాయమైన తీర్పు, ఈ శిక్షకు అతడు పాత్రుడు కాడు అని చెప్పేసి బలమైన సాక్ష్యాలను గనక ఎవరైనా నిరూపణ చేస్తే, ఆధారాలతో వెళితే ఆ ఊరేగింపుని ఆపేసి మరలా వెనక్కి తిప్పి రప్పించి సరైన విచారణ జరిపించేవాడు. అయ్యయ్యో ఏంటి ఇతన్ని అన్యాయంగా సిలివేస్తున్నారు, ఇతను అలాంటి నేరం చేయలేదని బలమైన సాక్ష్యాలతో మళ్ళీ న్యాయస్థానానికి రాజుగారి దగ్గరికి చెప్తే ఆపేస్తారు. ఆపేసి మళ్ళీ వెనక్కి తిప్పి మళ్ళీ సరైన విచారణ చేసేవాడు. అలా చేయడానికి ప్రభువుకు అవకాశం లేకుండా డబ్బులు ఇచ్చి మరి జనాల్ని ఉసిగొలిపి ఇతడు నేరం చేశాడని చెప్పేసి మరి ఆ ఊరేగింపుని అలాగే కొనసాగించుకుంటూ కోలాహలంగా ఏలలో కేకలు వేసుకుంటూ తనకు అనుకూలమైనటువంటి మనుషులను పెట్టి ఈ శాస్త్రులు, పరిశీలనలు ప్రభువుని తీసుకెళ్తారు. విచారణ ముగిసి రోమన్లు శిలువ శిక్ష విధించాక దోషిని న్యాయస్థానంలోనే కొరడాలతో కొట్టించేవాడు. మళ్ళీ విచారణ ముగిసిందనుకో సరే అని చెప్పేసి కొరడా దెబ్బలు కొట్టించేవాడు. ఆ కొరడ ఇది చాలా కఠినమైనటువంటి శిక్ష. ఆ కొరడాలకి చివర శీసం పెంకులు, గాజు పెంకులు, తర్వాత గాలం ముళ్ళు లాంటివి ఉండేవి. ఈపు చిరిగిపోయేది. సహజంగా ఈ శిక్ష వల్లనే దౌర్భాగ్యుడికి సగం ప్రాణం పోయేది, అక్కడే చనిపోయాడు, కొంత సగం ప్రాణం పోయేది చర్మం చీల్చుకుంటూ వస్తే. మరి అలాంటి కొరడాలతో కొట్టించేవాడు. ఆ పిమ్మట దోషి చేతులను అడ్డమానుకు అంటగట్టేవాళ్ళు. అతడే అడ్డమానును భుజాలపై సిలువ వేసే స్థలానికి మోసుకెళ్ళి అక్కడ అతన్ని అడ్డమానుతో సహా లేపి శీలలతో నిలువు ప్రాణిపోయి అంటగొట్టేవాడు. అట్లా లేపి ఆల్రెడీ అక్కడ పాతి పెట్టున్నటువంటి నిలువు ప్రాణికి అలా అంటగట్టి సిలువ వేసేవాడు. దారి పొడవునా సైనికులు అతన్ని అవమానిస్తూ హేళన చేసేవాడు. మరి ఆ సిలువ మీద అతడు ఏ నేరం చేశాడు అని చెప్పేసి ఒక బోర్డు తగిలించేవాడు, పెట్టేవాడు. ఇతడు ఈ నేరం వల్ల ఈ సిలువ శిక్ష విధించబడిందని. అందుకే ప్రభు సిలువ మీద ఇతడు యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు, రాజు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి బోర్డు పెట్టారు. పిలాతుని అలా రాయొద్దంటే నేను రాసింది ఏదో రాశాను, మీరు తీసుకెళ్ళనయ్యా అనేవాడు. పిలాతు మొట్టమొదటి ప్రశ్న,
నువ్వు రాజువా అన్నంటే, నువ్వు అన్నట్లు నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్తాడు. కాబట్టి ఇక అదే నేనే రాజుని అంటున్నాడు. ఇదిగో యూదుల రాజు అని చెప్పి బోర్డు మరి సులువు పైన పెట్టడం అనేది జరుగుతుంది. ఐఎన్ఐ ఆర్ఐ అనేటువంటి హీబ్రూ భాషలో అర్థం వచ్చేటువంటి నేనే మరి ఈయన యూదుల రాజు అనేటువంటి అర్థం వచ్చేటట్లు విధంగా ఆ బోర్డు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా అక్కడ సిలువ శిక్ష ప్రభువుకే చెందేటట్లు మరి కాన్స్టాంటిన్ నోబుల్ చక్రవర్తి ఇక అక్కడి నుంచి సిలువ శిక్షను రద్దు చేసి అది పరమ పవిత్రమైనది, ఆయన చనిపోయినటువంటి సిలువ కార్చినటువంటి ఆ రక్తం వల్లనే సర్వ మానవాళికి రక్షణ కలిగింది. ఆ చిన్ని నిరపరాధి రక్తం మరి నేల కూలడం వలన అది సర్వ మానవాళికి రక్షణ తెచ్చిపెట్టింది అని చెప్పేసి పురాణాల్లో కూడా అది రాసి ఉంది. కన్యసుతుడి వలనే మనుషులలో పాపం పోవాలంటే కన్యసుతుడి యొక్క రక్తం సిందించబడితేనే మరి ఈ పాపం అనేది పోతుంది, పాప ప్రక్షాళన జరుగుతుందని చెప్పేసి పురాణాల్లో కూడా రాయటం అనేది జరిగింది. మత గ్రంథాల్లో రాయటం, అన్ని గ్రంథాల్లో రాయటం అది క్రీస్తులో నెరవేరింది, క్రీస్తు ప్రభువులోనే నెరవేరింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకుని నెమరు వేసుకుంటూ ఈ లెంటిన్ డేస్ ఉపవాస దినాల్లో మరి ఒక్కొక్కటి తలుచుకుంటూ ప్రభు ఏ రకంగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, మనం రక్షించాడు, కాపాడాడు. మరి అంటే మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మన ఆత్మరక్షణ. శరీరం అనేది ఎప్పుడైనా మట్టిలో కలిసిపోతుంది, శరీరం కలిసిపోతుంది, ఆత్మకు చావు లేదు. కాబట్టి ఆత్మ మోక్షానికి వెళ్ళాలి, ప్రభువులో చేరాలి, భగవంతుని సన్నిధిలో ఉండాలి. కాబట్టి దానికోసమే మనం ఈ భూలోకానికి వచ్చి దాన ధర్మాలు మరి జపతపాలు ఉపవాసాలు ఇవన్నీ చేసేది. కాబట్టి ఈ శిలువ శిక్ష బహిరంగ శిలువ శిక్ష వల్ల మరి ప్రభువు తన ప్రాణాన్ని పెట్టి ఎవరు ప్రాణం తీల, ఆయన ప్రాణాన్ని ఆయనే సొంతంగా పెట్టాడు. మళ్ళీ ఆయన తిరిగి లేచాడు, హల్లెలూయా. మరణాన్ని జయించాడు, హల్లెలూయా. మృత్యుంజయుడయ్యాడు, హల్లెలూయా. మరణాన్ని ఎరగదొక్కేశాడు, హల్లెలూయా. కాబట్టి సైతాను కోరలు విరిసేశాడు, సైతాన్ని జయించాడు. మళ్ళీ ఈస్టర్ పండుగ రోజున, ఆదివారం రోజున, 3వ రోజున తను తిరిగి లేస్తానని శిష్యులకి చెప్పినట్లే తిరిగి లేస్తాడు, శిష్యులందరికీ కనిపిస్తాడు. 40 రోజులు వీళ్ళతోనే ఉంటాడు, అనేక అద్భుతాలు చేస్తాడు, పరిశుద్ధాత్మను పంపుతాడు. మరి మళ్ళా నేను తిరిగి వస్తాను కూడా చెప్తాడు. దానికి సూచనలు కూడా ప్రభు తెలియజేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని తిరిగి మనం భక్తితో ఆ ప్రభువుని ధ్యానం చేసుకుంటే మరి మనకి పాపాలన్నీ పోతాయి, మన బ్రతుకు మారుతుంది, మన జీవితం మారుతుంది, మనం మోక్షరాజ్యానికి అర్హులు అవుతాం. కాబట్టి ఇవి ధ్యానం చేసుకోవటం ప్రతి ఒక్కరికి పుణ్యదాయకం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు ప్రభా. తండ్రి, నీ కృపతో ప్రభా ఇదిగో శిలువ మరణాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ప్రభా తండ్రి మీ దీవెనలు దయచేయండి, మీ అనుగ్రహాన్ని దయచేయండి, వారిలో పశ్చాత్తాపాన్ని దుఃఖాన్ని దయచేయండి. దయచేసి ప్రభా వారికి సంతోషాన్ని దయచేయండి, వారి కుటుంబాలు సమృద్ధిగాను సంతోషంగా ఉండటానికి సహాయం చేయండి. అనేకులు ప్రభా మారటానికి, ఈ లెంగ్టీ డేస్ ఉపయోగకరంగా ఉండటానికి ప్రభా మీ చిత్తానుసారంగా జీవించడానికి, మీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేసి ప్రభా తండ్రి మీ పునరుత్థాన పండుగకు ఆయుధపడే విధంగా సంతోషంగా ప్రభా మేము ఉండే విధంగా మాకు సహాయం చేయండి. సర్వలోకానికి ప్రభా ఈ సందేశాన్ని వెల్లడించండి, సహాయం చేయండి ప్రభా. ప్రపంచమంతా కూడా ప్రభా తండ్రి ఎవరో నశించిపోవడానికి వీల్లేదు ప్రభా. ఈ వాక్యం విస్తరించాలి ప్రభా. ఈ సోఫియా జోసెఫ్ ఛానల్ ద్వారా నేను చేసేటువంటి ప్రయత్నం కొంతమందికైనా ఉపయోగపడే విధంగా ఆశీర్వదించండి, దీవించండి, కనికరించండి, విస్తరింప చేయమని ఈ నా మనవులన్నీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా నాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.